హరే కృష్ణ. భ్రాంతి నుంచి భగవంతుని దిశగా శంకరాచార్య విరచిత భజగోవింద స్తోత్రానికి వ్యాఖ్యానంలో భాగంగా 4వది. మనిషి శాశ్వతమనుకొని సుఖసారమనుకొని ప్రీతి చెందుతున్న జీవితంపై జగద్గురువులైన శంకరాచార్యులు అద్భుతమైన వ్యాఖ్యానం చేశారు. కారణజన్ములుగా ఈ భువిపైకి అవతరించిన ఆదిశంకరులు మానవ శ్రేయస్సుకు ఉపయుక్తమైన ఉపదేశాలు అమృత గుళికలుగా అందించారు. అల్పాక్షరాలలో అనల్పమైన బోధసారాన్ని జోడించారు. లౌకికమైన లంపటంలో కూరుకుపోయి ఈ లోకంలో స్థిరంగా ఏదో వేల సంవత్సరాలు బతికేస్తామన్న పిచ్చి భ్రమలతో అతి ప్రణాళికలు రచించుకుంటూ మూర్ఖులుగా మసలుకుంటున్న మానవులకు ఆయన భజగోవింద రూపంలో హెచ్చరికలు జారీ చేశారు. ఒక్కొక్క శ్లోకాన్ని ఓ కొరడా దెబ్బలా తమస్సు నిండిన మనస్సుపై జడిపించారు. కొన్నాళ్ళు యాత్రికుల్లా గడపడానికి ఈ లోకంలోకి అడుగుపెట్టామన్న సత్యాన్ని మరిచిపోయి స్థిర ఆవాసాలు వేసుకునేందుకు, ఆస్తులు కూడబెట్టుకునేందుకు తాపత్రయపడుతున్నాం. తుదకు మనము వెళ్ళిపోయే రోజొకటి వస్తుందని తెలుసుకోలేకపోతున్నాం. కష్టంగా ఉన్న ఈ కఠోర సత్యంతో మన కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తూ నళినీ దళగత జలమతి తరళం తద్వజ్జీవితమతిశయ చపలం విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం భజ గోవిందం అంటున్నారు ఆది శంకరాచార్యులు. తామరాకుపై ఉన్న నీటి బిందువుల్లా మనిషి జీవితం కూడా అతి చంచలమైంది. ఈ సత్యాన్ని గ్రహించక లోకంలో మనుష్యులు రోగాలతో బాధపడుతూ దేహాభిమానాన్ని విడవక దుఃఖంలో చిక్కుకొని ఉన్న దేహాభిమానాన్ని విడవకున్నారు. ఈ విధమైన ప్రవర్తన వల్ల మనిషికి శాశ్వత సుఖమే లేదని తెలుసుకోమంటున్నారు శంకరులు. ఈ సత్యం మనల్ని నిరాశలోకి నెట్టేసేందుకు చెప్పింది కాదు, వాస్తవమేంటో తెలుసుకోమని మసులుకొమ్మని చేస్తున్న మేలు కొలుపు. మనం అనవసరంగా ఈ జీవితంపై పెంచుకుంటున్న మమకారం, ఈ శరీర సుఖాల కోసం పడుతున్న తాపత్రయం తగ్గించుకోమనే హితోక్తులివి. ఏ సుఖము శాశ్వతం కాదని, ఏ కష్టము కలకాలం ఉండదని మన మనసు అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్వేగానికి లోను కాదు. మనల్ని ఉక్కిరి బిక్కిరి చేయలేదు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు అనేవారు, ఎల్లప్పుడూ మృత్యువును జ్ఞాపకం చేసుకోవాలి, మరణించాక చేసేదేమీ లేదు. స్వగ్రామం నుంచి సమీప నగరానికి ఉద్యోగం చేయడానికి వచ్చినట్లుగా ఏదో కొన్ని కర్మలు నిర్వర్తించడానికి ఈ లోకంలోకి వస్తాం. యజమాని తోటను చూడడానికి ఎవరైనా వస్తే తోటమాలి వారిని వెంటబెట్టుకొని ఇది మా తోట, ఇది మా తటాకం అని ఆ వనమంతా చూపిస్తాడు. ఏదైనా పొరపాటు జరిగినప్పుడు యజమాని తోటమాలిని పని నుంచి తొలగించి వేస్తే మామిడి చెక్కతో చేసిన తన పెట్టె కూడా తీసుకుపోయే అధికారం అతనికి ఉండదు. పుత్ర మిత్ర బాంధవులంతా సహచరులే కానీ శాశ్వతం కాదని, ఇల్లు వాకిలి ఆస్తి అంతస్తులంతా మనం అద్దెకు తీసుకున్న వసతి సౌకర్యాలే కానీ వాటికి మనం సంపూర్ణ యజమానులం కామని, వెంట వచ్చేవి కావని గుర్తుంచుకోవాలి. ఈ మర్మం తెలియకే మనలో చాలామంది జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటున్నారు. వేదాంతంలో తామరాకుకు నీటి బిందువుల సాహచర్యం గురించి అద్భుతంగా వివరిస్తారు. నీటిలోనే పుట్టి పెరిగి నీటితోనే నిరంతరం సంబంధం కలిగి ఉంటుంది తామరాకు. కానీ ఆ నీటితో మమేకం కాకుండా, తడిసిపోకుండా నిర్మలంగా తేలియాడుతుంది. అలాగే స్థితప్రజ్ఞుడు, జ్ఞాని, యోగి, గుణాతీతుడు అయిన వ్యక్తి కూడా ఈ సంసారంలో ఉంటున్నా దానికి బందీ కాడు, చలించడు. ప్రయత్నం చేస్తే అందరికీ ఈ స్థితి సాధ్యమే. ఆధునిక సమాజంలో తీరికలేని వ్యవహారాలు మనల్ని మరింత అహంకారపూరితుల్ని చేస్తున్నాయి. మనం లేకపోతే ఈ ఇల్లేమైపోతుందో, ఈ పిల్లలేమైపోతారో అన్న ఆందోళనలో పడేస్తున్నాయి. ఈ ప్రపంచం స్తంభించిపోతుందేమోనన్న భ్రమలు కల్పిస్తున్నాయి. నిజానికి ఈ లోకానికి ఏ ఒక్కరూ అవసరం లేదు. మనం కాకపోతే ఇంకొకరు ఆ పాత్రను పోషిస్తూనే ఉంటారు. అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకంలో అంటారు మహాకవి దుర్జటి, ప్రాణాలు నీటి అలల్లా
రావి ఆకుల్లా, మెరుపులతో చేసిన అద్దంలా, గాలిలో పెట్టిన దీపంలా, ఏనుగుల చెవుల కొనల్లా, ఎండమావుల్లా, మిణుగురు పురుగుల కాంతుల్లా, ఆకాశంలో రాసిన అక్షరాల్లా భ్రాంతిచే కల్పించబడ్డాయి. అవన్నీ అవాస్తవాలు, క్షణికాలు, చంచలాలు. ఇక సంపదలు మంచునీటి బిందువుల లాంటివి. ఎప్పుడు కరిగిపోతాయో, ఎప్పుడు ఎలా తరిగిపోతాయో తెలియదు. మరి మనుష్యులు వాటిల్లో మునిగి ఎందుకలా మదంతో కన్ను మిన్ను కానని అంధుల్లా, అజ్ఞానుల్లా ప్రవర్తిస్తున్నారో చెప్పజాలకున్నారంటూ ఆ శ్రీకాళహస్తీశ్వరుడి ముందు వాపోతాడు. వయసు మీద పడినా మనలో చాలామందికి ఈ భ్రమలు తొలగకపోవడం బాధాకరం. జీవితం మూన్నాళ్ల ముచ్చటే కదా, అంత మాత్రాన వేటిని అనుభవించకుండా వృధాగా గడిపేయడం ఎందుకు? తనివి తీరా సుఖ సంపదల్లో తేలిపోదాం, సంబరాలు చేసుకుందాం అనే వితండవాదులు లోకంలో ఉంటారు. కానీ ఈ భౌతిక సుఖకాంక్ష అంత త్వరగా వదిలేది కాదు. ఎంత తీర్చుకున్నా మరింత కావాలనిపిస్తుంది. ఒకదాన్ని మించి మరొకటి వేయింతలు వెర్రెక్కిస్తుంది. చివరకు ఈ మనసు ఆ విషయ వాసనల రంగులో మునిగి ముద్దైపోతుంది. అదే సంస్కారాలతో, కోర్కెల పుట్టతో మరో జన్మెత్తుతుంది. నెయ్యితో నిప్పును ఆర్పడం ఎంత అమాయకత్వమో, కోర్కెలను తీర్చుకోవడం ద్వారా వాటిని సంతృప్తి పరచాలనుకోవడం కూడా అంతే అమాయకత్వం. ఈ చిన్న జీవితంలో ఇతర జీవుల్లా మనం కూడా సుఖలాలసతో దేహాభిమానానికే పరిమితమైతే కొడుకు యవ్వనాన్ని తీసుకొని అనుభవించినా సంతృప్తి చెందని యయాతి మహారాజులా మిగిలిపోతాం. పశుపక్షాదులతో సమానమైపోతాం. ఇదే హెచ్చరికతో శ్రీరామచంద్రుడు తరవోపిహి జీవంతి జీవంతి మృగపక్షిణిః సజీవతి మనూయస్య మననేన సజీవతి అంటారు యోగ వాసిష్టంలో. వృక్షాలు, మృగాలు, పక్షులు కూడా జీవిస్తున్నాయి. కానీ ఏం లాభం? ఎవరికైతే ఈ దృశ్య సంకల్పపు మననం క్షీణిస్తుందో అలాంటి మనస్సు కలవారే జీవితాన్ని అనుభవిస్తున్నారని స్పష్టం చేస్తారు. ఈ జీవితంపై, ఈ దృశ్య ప్రపంచంపై సరైన అవగాహన కలిగి ఉండాలి. అలాంటి భావనలతో జీవితాన్ని తీర్చిదిద్దుకోవడం వల్లే శ్రీరాముడు లోకాభిరాముడయ్యాడు. జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమయంలో వైరాగ్య భావన పొడసూపుతూనే ఉంటుంది. కానీ అది శ్మశాన వైరాగ్యంలా కొంతసేపే. దగ్గర వారు కన్ను మూసినప్పుడు, కష్టాలు కమ్మేసినప్పుడు కాస్తంత వైరాగ్యపు మాటలు మాట్లాడేస్తారు. తరువాత యథాస్థితి, మళ్ళీ పరుగులు, పోరాటాలు. భగవంతుడు మనం మారేందుకు ఎన్నోసార్లు అవకాశం కల్పిస్తాడు. దానికి అనుకూలంగా ఎన్నో పరిస్థితులు కల్పిస్తాడు. కానీ మనం ఒక్క క్షణం కూడా అటువైపు మనస్సును మరల్చే ప్రయత్నం చేయడం లేదు. కళ్ళ ముందు ఎన్ని వ్యాధులు, విషాదాలు చూస్తూ కూడా మనలో ఈ శరీరానికి సంబంధించిన ఆశలు చావడం లేదు. అదే భావనతో ఇక్కడ శంకరాచార్యులు విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తం అంటున్నారు. ఎంత శోకం అనుభవిస్తున్నా ఇంకా ఎన్నో సుఖాలు అనుభవించాలనే తపన. మనుష్యుల ఈ అవస్థలు చూసి ఆనాడే పరీక్షిత్తు మహారాజుతో సుఖమహర్షి పశుకళత్రపుత్ర బాంధవ దేహాది సంఘమెల్ల తమకు సత్యమనుచు కాపురములు చేసి కడపట చత్తురు కనియుగాన రంత్యకాలసరణి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సంసారంలో మునిగి తేలుతున్న గృహస్థులకు ఆత్మతత్వం కొంచెం కూడా తెలియదు. పశువులు, భార్యలు, బిడ్డలు, చుట్టాలు, శరీరం ఇత్యాది పరివారమంతటినీ నిజమని నమ్ముకొని కాపురాలు సాగిస్తూ కడకు కన్ను మూసి కాటిపాలవుతున్నారు. అంత్యకాల దుర్దశ తెలిసినా తెలియనట్లే ఉండిపోతారంటూ నిట్టూర్చారు. శంకరులు చెప్పినా, సుఖమహర్షి చెప్పినా ఒక్కటే, మనం శాశ్వతంగా ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. ఆ పరమసత్యాన్ని తెలుసుకొని మసులుకుంటే ఇన్ని లంపటాలు ఉండవు, ఇన్ని సమస్యలు సృష్టించుకోము. హరే కృష్ణ.